ఇలాంటి ఏఐ వీడియోస్ని ఏదో వెబ్సైట్లో వెళ్ళి క్రియేట్ చేయలేదా ఫేకా అన్న అనుమానాలు లేకుండా ఇప్పుడు మనం యూట్యూబ్ షార్ట్స్లోనే ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి రియలిస్టిక్గా ఉన్న ఏఐ వీడియోస్ని కూడా మనము చేసుకోవచ్చు, ఫొటోస్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కూడా చేసుకోవచ్చు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి రిషి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం షార్ట్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు పైన స్టార్ గుర్తు కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ గుర్తులో మనము క్లిక్ చేసి ఎంటర్ అయితే మనకి అక్కడ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది వస్తుంది. ఇక్కడ మనకి వీడియో క్లిప్స్, ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది అనమాట. ఇందులో మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను వీడియో క్రియేట్ చేయడానికి మనం డిస్క్రిప్షన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. నేను ఇక్కడ ఏ బ్యూటిఫుల్ క్యూట్ గర్ల్ వాకింగ్ ఇన్ ఏ పార్క్ విత్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ అని ఇచ్చాను. దీనికి మనము ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఎంత కరెక్ట్గా ఇస్తామో మనకి ఇమేజ్ అనేది కూడా అంత బాగా వస్తుంది. కింద మనకి ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది మనకి యానిమేషన్ క్లే కావాలా అన్నది నేను నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఒక పిక్చర్ అనేది క్లియర్గా వస్తుంది. ఇక్కడ నాకు 2 పిక్చర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇందులో నేను బ్లూ పిక్చర్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ వీడియో మీద క్లిక్ చేసుకున్నామంటే మన వీడియో చాలా తక్కువ టైంలోనే క్రియేట్ అయిపోతుంది. మనకి ఏదో వెబ్సైట్లో అయితే చాలా టైం తీసుకుంటుంది. మనకి యూట్యూబ్ షార్ట్స్లో డైరెక్ట్గా వెళ్తే చాలా తొందరగా మనము వీడియోస్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. చూడండి, ఒక అమ్మాయి స్మైల్తో పార్క్లో నడుస్తూ ఉంది అని నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. దానికి తగ్గట్టుగా ఈ విధంగా వచ్చింది. ట్రై అగైన్ని నేను మళ్ళీ ట్రై చేశాను. ఇంకో విధంగా వీడియో కావాలి అని ట్రై అగైన్ కొట్టాను. ఇది నాకు నచ్చలేదు అనిపిస్తే నేను ఇంకొకటి క్రియేట్ చేయడానికి ట్రై అగైన్ అని కొడితే మనకి చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా వీడియోస్ని మనము యూట్యూబ్ షార్ట్స్లో క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇదైతే ఏఏ వీడియోస్ని ఎడిట్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. అందరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇదే విధంగా మనము ఫొటోస్ కావాలంటే ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము వీడియోస్ని డైరెక్ట్గా అప్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నాం. మనం డిస్క్రిప్షన్ అనేది ఎంత కరెక్ట్గా ఇస్తే వీడియో అనేది మనకి అంత తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి అక్కడే కొన్నిసార్లు కూడా చూపించేస్తుంది. దాన్ని కూడా డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను మేకప్ కిట్ అనేది రావాలి అని ఇచ్చాను అనమాట. ఈ విధంగా వచ్చింది. ఇది నచ్చలేదు అనేది ట్రై అగైన్ ఉంటుంది మనకి కింద. ట్రై అగైన్ అనేది మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇమేజెస్ అనేవి మళ్ళీ మారిపోతాయి. చూడండి, 4 కూడా వేరే వచ్చాయి. ఇందులో మనం ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ వీడియో అని కొట్టాము అని అనుకోండి. వేరే వెబ్సైట్లో అయితే చాలా టైం తీసుకుంటుంది. మనకి వెబ్సైట్ ఏది కాదు, డైరెక్ట్గా యూట్యూబ్ షార్ట్స్లోనే కాబట్టి చాలా తొందరగా మనకి వీడియోస్ అనేవి ఎడిట్ అవుతాయి, క్రియేట్ కూడా అవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నేను క్రియేట్ వీడియో అని ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మోషన్ అనేది ఎంత నీట్గా, ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ వీడియోస్ని మనము డైరెక్ట్గా యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజెస్ని కూడా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి కింద చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. ఈ స్క్రోల్ అవుతున్న వాటిని మన డిస్క్రిప్షన్ రాయడానికి రాలేదు అని అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాటిని కూడా యూజ్ చేసుకొని మనము డిస్క్రిప్షన్ అనేది రాసుకోవచ్చు. మనం కొంతమందికి ఇంగ్లీష్ తొందరగా రాదు అని అనుకున్నప్పుడు కింద ఉన్న వాటిని కూడా ఉపయోగించుకొని కూడా మనం వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ కావాలి అని అనుకున్నాను. ఇక్కడ 2 dogs రన్నింగ్ అనే వాటర్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు 4 ఇమేజెస్ వచ్చాయి. ఇందులో నాకు నచ్చిన ఇమేజెస్ని తీసుకున్నాను. సెకండ్ వన్ నేను తీసుకున్నాను. మనకి వేరే వెబ్సైట్లో అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేసుకుంటున్నాను. వీడియో అనేది చాలా తొందరగా క్రియేట్ అయిపోతుంది. నేనైతే వేరే వెబ్సైట్లో కూడా ట్రై చేశాను కొన్నిసార్లు, చాలా టైం తీసుకుంటుంది. కానీ మనకి యూట్యూబ్ షార్ట్స్లో అయితే చాలా తక్కువ టైంలో తీసుకుంటుంది. ఇది ఇంకా బిగినింగ్, ఇంకా ఫ్యూచర్లో ఇంకా తొందరగా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా 2 కూడా పరిగెత్తున్నట్టుగా ఒక వీడియో క్రియేట్ చేయాలని అన్నాను. అదే విధంగా వచ్చింది. ఈ వీడియోస్ని తీసుకొని మనము డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇచ్చేసి మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ వీడియోస్ని యూట్యూబ్ షార్ట్స్లో డైరెక్ట్గా ఎడిట్ చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు కావాలి అని అంటే నేను మా క్యూట్ బేబీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది నాకు ఫ్యూచర్ బాగా అనిపించింది, ట్రై చేశాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించి ఎడిట్ చేసి పెడుతున్నాను. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.